ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. నమో 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 భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదల నాగబాబు గారు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్ ఏదైతే మన జిల్లాకి 1 డిస్ట్రిక్ట్ 1 టాయ్గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, అలాగే అనకాపల్లి అంటే బెల్లం, బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. సమయం లేట్ అయింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళాలి, చీకటి పడుతుంది. అందువల్ల మనమందరం ఎదురు చూసి మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की, జై. भारत माता की. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. मैं नुकालम्मा देवी को प्रणाम करता हूं. कल अल्लूरी सीताराम राजू जी की पुण्यतिथि है. 2 वर्ष पहले भीमावरम में मुझे उनकी प्रतिमा के अनावरण का सौभाग्य मिला था. मैं आज अनकापल्ली की धरती से उन्हें अपनी श्रद्धांजलि देता हूं. నేను ముందుగా నూకాలమ్మ తల్లికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. రేపు అల్లూరి సీతారామరాజు గారి పుణ్యతిథి వర్ధంతి. నేను 2 సంవత్సరాల క్రితం భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే సౌభాగ్యం కలిగింది. ఈరోజు నేను అనకాపల్లి భూమి నుండి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं. అందరూ కూడా ముందుగా నన్ను క్షమించాలి. నేను 5:45కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన ప్రియతమ నేత
చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. साथियों, अनकापल्ली में बेल्लम और तेलुगु दोनों की अद्भुत मिठास है. 4 जून को ये मिठास और बढ़ने वाली है. आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा. डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी. మిత్రులారా, అనకాపల్లిలో బెల్లం మరియు తెలుగు భాష రెండు అద్భుతమైనవి, మధురమైనవి. జూన్ 4వ తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడబోతుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. साथियों, ये पहला चुनाव है जो विकसित आंध्र प्रदेश, विकसित भारत के विश्वास पर लड़ा जा रहा है. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. आज भारत चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला पहला देश बना है. आज पूरी दुनिया में भारत का सम्मान बढ़ा है. ये गौरव हर भारतवासी का सीना गर्व से चौड़ा कर रहा है. हमारे आंध्र प्रदेश से तो बड़ी संख्या में प्रवासी भारतीय बाहर रहते हैं. अब वहां उनकी भी पहचान एक प्रकार से सम्मान से भरी हुई हो रही है. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ అనే విశ్వాసం పైన పోటీ జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఈరోజు చంద్రమండలం దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారి చేరిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే భారతదేశం యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ గౌరవం ప్రతి భారతీయుడు ఛాతీ గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో బయట నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి గుర్తింపు, గౌరవం దక్కుతుంది. साथियों, पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी, लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है. यहां अनकापल्ली से आनंदपुरम तक 6 लेन का हाईवे बना है. रायपुर विशाखापट्टनम एक्सप्रेसवे का निर्माण हो रहा है. 2014 तक आंध्र प्रदेश में 4000 किलोमीटर नेशनल हाईवे थे. आज करीब करीब 9000 किलोमीटर हाईवेज आंध्र प्रदेश में है. మిత్రులారా, ఇంతకు ముందు నాయకులు ఓట్లు అడిగితే ప్రజలు వాళ్ళని చేసిన పనుల యొక్క చిట్టా అడిగేవారు. కానీ ఇప్పుడు మోడీ తన పనుల చిట్టాని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి నుండి అనంతపురం వరకు 6 రోడ్ల జాతీయ రహదారి నిర్మించాం.
రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ హైవేని నిర్మాణంలో ఉంది. అలాగే కలకత్తా నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్తుంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఇవాళ 8000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా మారిందని మీకు తెలియజేస్తున్నాను. साथियों, केंद्र की एनडीए सरकार आंध्र प्रदेश के युवाओं के लिए काम कर रही है. यहां ट्रिपल आईटीडीएम कर्नूल, आईआईटी तिरुपति, आईसर तिरुपति जैसे संस्थान बन गए हैं. विशाखापट्टनम में आईआईएम की स्थापना हुई है. यहां युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है. पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है. नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1000 करोड़ की मदद दी गई है. इससे यहां निवेश बढ़ेगा और फार्मा सेक्टर में रोजगार पैदा होगा. మిత్రులారా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యువత కోసం పనిచేస్తుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ కర్నూల్, ఐఐటి, ఐఏఎస్ఆర్ తిరుపతి అటువంటి సంస్థలు స్థాపించడం జరిగింది. విశాఖపట్నంలో ఐఏఎం స్థాపించబడింది. ఇక్కడ యువకుల కోసం పెట్రోలియం విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ ఆమోదించబడింది. నెక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు 1000 కోట్ల సాయం అందించడమైంది. దీనివల్ల ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి మరియు ఫార్మా రంగానికి ఉపాధి లభిస్తుంది. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस, उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट. वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन. ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं. हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. साथियों, हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख पीएम आवास स्वीकृत किए हैं, लेकिन वाईएसआर कांग्रेस, ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई. मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है. इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं. ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను.
మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. साथियों, उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहां की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। మిత్రులారా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరుకి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. साथियों, अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है, लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है। किसान गन्ना उगाना छोड़ रहे हैं। इस इलाके में अधिकांश चीनी मिलें बंद हो गई है। మిత్రులారా, అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు చెరుకు పంటను పండించడం మానుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చాలా చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి. मैं आंध्र प्रदेश के किसानों को आश्वस्त करना चाहता हूं, डबल इंजन की सरकार में यहां गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी। मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जादाता भी बनेंगे। आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है। इससे देश में करीब 80,000 करोड़ रुपीस गन्ना किसानों को मिले हैं। इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है। నేను ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం తీసుకొస్తానని అంటున్నాను. మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలనేదే మోడీ లక్ష్యం. ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల దేశంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి. దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు. साथियों, एनडीए सरकार ने ही पहली बार हमारे फिशरमैन की भी चिंता की है। हमने फिशरीज सेक्टर के लिए अलग मंत्रालय शुरू किया। हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड की सुविधा दी। बीजेपी ने अपने संकल्प पत्र में गारंटी दी है
कि फिशरीज सेक्टर से जुड़े भाई बहनों के लिए बीमा कवरेज बढ़ाया जाएगा। हम फिशरीज से जुड़े प्रोडक्शन और प्रोसेसिंग क्लस्टर भी बनाएंगे। हम फिशरमैन की आय बढ़ाने के लिए ऑर्गेनिक सीवीड की खेती को भी बढ़ावा देंगे। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది. మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం. మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం. మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం. మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం. మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రియ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. साथियों, आज आंध्र प्रदेश के लोग कह रहे हैं कांग्रेस गई, वाईएसआर कांग्रेस आई, लेकिन फायदा कुछ नहीं हुआ। कांग्रेस हो या वाईएसआर कांग्रेस, दोनों की एक ही पहचान है। इनकी पहचान है बेलगाम भ्रष्टाचार, इनकी पहचान है माफिया राज। बगल में ही कर्नाटका में कांग्रेस को कुर्सी मिली है, वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं। यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है। आपको इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए एनडीए की सरकार चुननी है। మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికీ ఒకటే గుర్తింపు. వాళ్ళ గుర్తింపు హద్దులు లేని అవినీతి. వాళ్ళ గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. साथियों, कांग्रेस और वाईएसआर कांग्रेस दोनों ने तुष्टीकरण की राजनीति से आंध्र प्रदेश की संस्कृति को बहुत नुकसान पहुंचाया है। कांग्रेस ने तो अयोध्या में राम मंदिर का खुला बहिष्कार किया था। आज आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है। मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की संस्कृति पर हो रहे हमलों पर भी लगाम लगाएगी। మిత్రులారా, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది. కాంగ్రెస్ అయోధ్యలో రామమందిర ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీకు నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై జరుగుతున్న దాడులు పూర్తి స్థాయిలో ఆపుతామని హామీ ఇస్తున్నాను. साथियों, 13 मई को आपका वोट देश और आंध्र प्रदेश का भविष्य तय करेगा।
अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, विशाखापट्टनम से श्री मुथुकुमिल्ली भारत जी, अरकू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए। इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। साथ ही मेरा अनुरोध है, विधानसभा चुनाव के लिए भी हमारे जो एनडीए के साथी हैं, जो विधायक के नाते चुनाव लड़ रहे हैं, उनको भी भारी मतों से विजयी बनाइए। మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. విజయనగరం అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓట్లు భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తే తిన్నగా ఢిల్లీలో మోడీ గారిని బలపరుస్తుందని తెలియజేస్తున్నాను. మీ అందరి ఓటు నేరుగా నాకు చేరుతుంది. దీంతో పాటు ఈ యొక్క నా అభ్యర్థన, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాను. अच्छा, आप लोग मेरा एक काम करेंगे, आप लोग मेरा एक काम करेंगे। మీరందరూ కూడా నాకు ఒక పని చేస్తారా? మీరందరూ నాకు ఒక పని చేస్తారా? अगर मेरा एक काम करने वाले हैं तो दो हाथ ऊपर करके बताइए, करेंगे? అందరూ కూడా చేతులెత్తి చెప్పండి, చేస్తాను చేస్తానని చెప్పండి. आप सभी यहां से जब जाएंगे तो ज्यादा से ज्यादा घरों में लोगों को जाकर के मिलिए और मिलकर के कहिए कि अपने मोदी जी आए थे और मोदी ने उनको नमस्कार कहा है। हर घर में जाके मेरा नमस्कार पहुंचाइए। जब मेरा नमस्कार उनको मिलेगा तो वो मुझे आशीर्वाद देंगे और हर परिवार का आशीर्वाद मुझे नई ऊर्जा देता है और उस ऊर्जा से मैं आपकी सेवा में खप जाता हूं। इसलिए घर घर जाकर मेरा सबको नमस्कार पहुंचाइए। మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళండి. ఇవాళ మోడీ గారు చెప్పారు, మోడీ గారు మీ అందరికీ నమస్కారం చెప్పమన్నారు. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి నా నమస్కారాలు చెప్పండి. వాళ్ళు నా నమస్కారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నాకు మరింత శక్తి వస్తుంది. వాళ్ళ శక్తి కారణంగా మరింతగా మీకు సేవ చేసే అవకాశం నాకు దక్కుతుంది. ఆ విధంగా నేను సేవ చేసే అవకాశాన్ని కల్పించండి. मेरी बहुत इच्छा थी कि मैं चंद्रबाबू को सुनूं, लेकिन मुझे कल मेरा वोटिंग है गुजरात में और मुझे आज रात को गांधीनगर पहुंचना है और इसलिए मुझे निकलना पड़ेगा। मैं सभी एमएलए कैंडिडेट उनको रिक्वेस्ट करता हूं आगे आने के लिए। सभी एमएलए कैंडिडेट, सभी एमपी कैंडिडेट और बाबू और हमारे, आप सब मेरे साथ बोले भारत माता की, भारत माता की జై. बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद. भारत माता की जय, भारत